హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో క్రికెట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. క్రికెట్ గురించి అన్నీ తెలిసిన వారికి ఈ వీడియోలో దాదాపు అన్నీ తెలిసి ఉండొచ్చు. అంటే మీరు క్రికెట్లో ఆరితేరి ఉన్నట్టే. తెలియని వారికి ఈ వీడియోలో ఇలా కూడా జరిగాయని తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ 1 రన్ కొట్టడమే గ్రేట్. బట్ ఫస్ట్ బాల్ 6 కొట్టడం అంటే చాలా రేర్. టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ 6 కొట్టడం 137 ఇయర్స్ తర్వాత జరిగింది. అది కూడా కొట్టింది ఎవరో కాదు, క్రిస్ గేల్. 2012లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ 6 కొట్టేశాడు. మన వాడికి టెస్ట్కి వన్డేకి తేడా ఏమి ఉండదు. నెంబర్ 2, మీలో ఎంతమందికి తెలుసు వన్డే ఇన్నింగ్స్లో మన ఇండియా టీంలో ఫస్ట్ సెంచరీ చేసింది ఆల్రౌండర్ కపిల్ దేవ్ గారు అని? ఈ సెంచరీ చేయడానికి చాలా కాలం పట్టింది. ఈ సెంచరీని 1983 వరల్డ్ కప్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇండియా 17 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. అలాంటి టైంలో కెప్టెన్ కపిల్ దేవ్ గారు కేవలం 138 బాల్స్లో 175 రన్స్ చేశారు. సో ఆయన వల్ల ఇండియా స్కోరు 266 చేసింది. కపిల్ గారి వల్ల ఇండియా ఆ మ్యాచ్లో 31 రన్స్తో గెలిచింది. దట్స్ వై ఈజ్ ఎ లెజెండరీ క్రికెటర్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ మ్యాచ్ నో ఫుటేజ్ బికాస్ ఆఫ్ బ్రాడ్కాస్టర్ స్ట్రైక్. నెంబర్ 3, ఫస్ట్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది అంటే అందరికీ తెలిసిందే 1975 అని. ఇప్పుడు చెప్పబోయే విషయం ఎంతమందికి ముందే తెలుసో కామెంట్లో చెప్పండి. మెన్స్ వరల్డ్ కప్ 1970లో జరిగింది. బట్ 2 ఇయర్స్ కంటే ముందే లేడీస్ వరల్డ్ కప్ 1973లో స్టార్ట్ అయింది. అన్నిట్లో లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకేనేమో వరల్డ్ కప్ కూడా ముందుగా వారికే పెట్టారు. ఫస్ట్ టైటిల్ గెలిచింది ఇంగ్లాండ్, రన్నర్ అప్ ఆస్ట్రేలియా. నెంబర్ 4, వెరీ బ్యాడ్ లక్ అంటే ఇషాంత్ శర్మదే అనుకోవాలి. 21st సెంచరీలో ఆయన ఓ చిన్న క్యాచెస్ డ్రాప్అవుట్ వల్ల భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఆయన ఒక క్యాచ్ మిస్ వల్ల 2011లో అలిస్టర్ కుక్ 294 రన్స్ చేశాడు. 2012లో మైకెల్ క్లార్క్ 329 రన్స్, బ్రెండన్ మెక్కలం 302 రన్స్ చేశారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ 50 స్కోర్ కంటే తక్కువ ఉన్నప్పుడే ఇషాంత్ క్యాచ్ డ్రాప్అవుట్ చేశాడు. ఆ 50 కాస్త డబుల్ త్రిబుల్ సెంచరీకి దారితీసింది. వారికి ఆనందం, బట్ మన ఇండియన్ ఫ్యాన్స్ కి మాత్రం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనమై. నెంబర్ 5, ఇది కామెడీ మరియు ట్రాజెడీ అనుకోవాలి. న్యూజిలాండ్ ప్లేయర్ జెఫ్ అలార్డ్ 1999లో సౌత్ ఆఫ్రికా మీద డక్అవుట్ అయ్యాడు. డక్అవుట్ చాలా మంది అవుతారు కదా, ఇందులో ఏం స్పెషల్ ఉంది అని అనుకునేరు. డక్అవుట్ అనేది 1 బాల్కి అవ్వచ్చు, ఇంకా అనుకుంటే 10 to 15 బాల్స్ అంతే. బట్ మనవాడు 77 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యాడు. అతనికి ఏం అనిపించిందో తెలియదు, కానీ న్యూజిలాండ్ ఫ్యాన్స్ మాత్రం ఇలా అనిపించవచ్చు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నెంబర్ 6, వివిఎస్ లక్ష్మణ్ గారు. ఇండియా తరపున 100కి పైగా టెస్ట్ మ్యాచ్ ఆడిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్. బట్ అన్లక్ ఏంటంటే ఇన్ని టెస్ట్ మ్యాచెస్ ఆడినా కూడా వరల్డ్ కప్లో ఒక సింగిల్ మ్యాచ్ కూడా ఆడలేదు అనే బదులు ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి. నెంబర్ 7, కపిల్ దేవ్ గారు ఇంకో మిరాకిల్ పర్ఫార్మెన్స్ టెస్ట్ మ్యాచ్లో కూడా చేశారు. 1983లో వెస్టిండీస్తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో ఆయన 83 రన్స్ ఇచ్చి 9 వికెట్లు తీశారు. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన 30.3 ఓవర్స్ వేశారు. ఒక పేస్ బౌలర్ ఒక ఇన్నింగ్స్లో 30.3 ఓవర్స్ వేయడం అనేది కాంట్ ఇమేజిన్. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇది చేయలేదు. బట్ ఈ మ్యాచ్ ఆఖరికి వెస్టిండీస్ గెలిచింది. బట్ ఆయన ఎఫర్ట్కి మాత్రం సలాం కొట్టాల్సిందే. నెంబర్ 8, 2007 బెంగళూరులో పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 76 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చింది. ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం కామన్ అనుకోండి, కానీ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇన్ని ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం ఇది హైయెస్ట్. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 35 బైస్, 26 లెగ్ బైస్ అండ్ 15 నో బాల్స్తో ఎక్స్ట్రా రన్స్ ఇచ్చింది. నెంబర్ 9, ఇంకో ఫ్యాక్ట్ కూడా పాకిస్తాన్ మీదే. ఎవరైనా ఒక ఓవర్లో ఎన్ని నో బాల్స్ వేసినా, వైడ్స్ వేసినా 3, ఇంకా అనుకుంటే 4, 5. కానీ పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఒక ఓవర్లో 7 వైడ్స్, 4 నో బాల్స్ వేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 17 బాల్స్ వేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 24 రన్స్ ఇచ్చాడు. కానీ ఒక్క ఓవర్లో 17 బాల్స్ వేయడం మామూలు విషయం కాదు. నెంబర్ 10, ఇది మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. 2013లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 215 రన్స్ చేసింది. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్స్ అంతా విఫలమయ్యారు. అయినప్పటికీ స్టీవ్ స్మిత్ 53, ఫిల్ హ్యూగ్స్ 81తో ఆదుకున్నారు. కానీ అప్పటికే 9 వికెట్లు పడిపోయాయి. చివర్లో 19 ఏళ్ల అబ్బాయి అస్టన్ చార్లెస్ అగార్ బౌలర్ 11th వికెట్కి దిగి 102 బాల్స్లో 98 రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 11th వికెట్కి ఇదే టాప్ స్కోర్ అండ్ వరల్డ్ రికార్డ్. బట్ ఫైనల్ మాత్రం ఇంగ్లాండ్ గెలిచిందనుకోండి. ఈ వీడియోకి ఇంతేనండి. వీడియో ముగించే ముందు వచ్చిన మాట,
ఉమా ఉమేష్ పాడ్కాస్ట్. ఈ ఛానల్లో మెయిన్గా తెలుగు కోర్స్ మరియు మోటివేషన్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ని చూడండి, నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.